ఎటు చూసినా ఏడ చూసినా ఏ రాష్ట్రంలో ఏ స్టేట్ లో చూసినా కానీ బీజేపీ మోడీ తప్ప వేరే పేరే లేదు. మోడీ వస్తాడనే అందరికీ క్లారిటీ ఉన్నది. మోడీ మీదనే ఉన్నది అందరికి నమ్మకం. ఏ కంట్రీలో చూసినా కానీ మోడీ పేరే ఉపయోగపడుతుంది. ఎక్కడ మన ఏ చిన్న స్టేట్ అయినా సరే మోడీదే పేరే ఉన్నది. ఎక్కడైనా సరే మోడీ గురించే బాగా చెప్తున్నారు. ఎట్లయినా మోడీ వస్తాడని అందరికీ నమ్మకం ఉన్నది. మరోసారి నరేంద్ర మోడీ గారే రావాలి. ఎందుకంటే గత 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి రామ మందిరాన్ని ఆయన ఒక్కరి వల్ల సాధ్యమైంది ఈసారి. కాబట్టి కంపల్సరీ అతను రావాలి. అంతేవిధంగా సంక్షేమ పథకాలు కూడా నరేంద్ర మోడీ వల్ల ప్రపంచ దేశాలలో ఇవాళ మనం ఎక్కడో ఉన్నాం, ఎక్కడో మరుగున ఇండియా ఇవాళ ప్రపంచ దేశాలలో మన కోసం వెయిట్ చేస్తారు. అలాంటి గొప్ప నాయకుడు, ప్రపంచం మెచ్చే నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడు మనకు ఉంటేనే ఇలా మనం ఇండియా తలెత్తుకొని ఉండగలుగుతాం. కాబట్టి కంపల్సరీ మరోసారి మోడీ రావాలి. ఇక్కడ ఏ పార్టీలు అయినా పర్వాలేదు, కానీ సెంట్రల్లో మాత్రం మోడీ గారే రావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళొకసారి రావాలి. ఎందుకంటే మరి గత 10 సంవత్సరాల లోపల నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ కానీ కావచ్చు, మరి అయోధ్య రామ మందిరం, మరి మహిళలకు ఇంటింటికి మరుగుదొడ్లు, జాతీయ రహదారులు, హరితారం కింద చెట్లు పంపిణీ కావచ్చు, తర్వాత ఈ కరోనా సమయంలో ఫ్రీ టీకాలు ఇచ్చారు. మరి అటువంటి వ్యక్తి మరి మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలం అందరం ఓటేస్తాం. ఈ కాంగ్రెస్ పాలన 3 నెలల ప్రజలు నమ్ముతలేరు. కాంగ్రెస్ వైపు ఎవరు పోమనేది ప్రజల భావన. ప్రజలం అందరం టీఆర్ఎస్ వైపే ముగ్గురు చూపుతున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఏ ప్రభుత్వం అన్నా కానీ ప్రభుత్వాలు చేంజ్ చేసినప్పుడే దేశం అయితే అభివృద్ధి చెందుతుంది ఆలోచన. కాబట్టి నేనేమంటా అంటే ఒక్కసారి ఇప్పుడు మాత్రం కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఏది సిలిండర్ కానీ నిత్యావసర అన్ని విధాల పేద ప్రజలు నష్టపరిచారు. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నా యొక్క ఆలోచన. అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో ధనికులు లాభపడరు, పెద్ద మొత్తంలో ధనికులు లాభపడి వాళ్ళు మళ్ళీ బీజేపీకి హెల్ప్ చేసుకుంటా బీజేపీని ఫామ్ చేసి ధనికులు లాభపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కానీ పేద ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదు బీజేపీ ప్రభుత్వంలో. దయచేసి ఇప్పుడు పార్టీని మార్చాలి. అంటే ఏ పార్టీ అధికారం ఉన్నా సరే 5 సంవత్సరాలకు ఒకసారి ఆ పార్టీని మార్చితేనే దేశం అభివృద్ధి జరుగుతున్న ఆలోచన. ఇప్పుడు మన రాజీవ్ గాంధీ హత్య మనకు ధరలు కొంత దిగుతాయి. మోడీ వచ్చిన నుంచి ధరలు అన్ని పెరిగాయి. డీజిల్ పెట్రోల్ అన్నీ పెరిగినాయే ఉన్నాయి. ఇప్పుడు ఏ వస్తువు అయినా కానీ మొత్తం పెరుగుడు మీదనే ఉన్నది, తగ్గించింది ఏం లేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య మన హత్యని కొంత తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి అనుకుంటున్నాం. తగ్గిస్తాడు. అట్లా ఏం లేదు కానీ తగ్గిస్తారు. ఇంత నాటి నుంచి జరిగిన వాళ్ళు నాటి నుంచే ఉన్నారు కదా, నాటి నుంచి అంత రేట్ లేకుండే. ఇప్పుడు అన్ని పెరిగినాయి. అంత రేట్లు ఎప్పుడు లేకుండే, అన్నిట్లో పెరుగుడే ఉన్నది కానీ దిగుడు ఏం లేదు. ప్రస్తావిస్తున్నా. జనరల్గా ఏంటంటే ప్రభుత్వ విధానాలు అంటే రాష్ట్ర పరిధిలో ఉండే ప్రభుత్వాలు ఒక రకంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా పరిపాలించే ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు, లక్షణాలు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి గత 10 సంవత్సరాల చల్లి తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది చూసినాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పరిపాలన బాగుంటుంది. 100% జనాలు మెచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు, ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు నేను అనుకుంటున్నాను గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మోడీ గారి నాయకత్వంలో పర్ఫెక్ట్ మంచి పనులు చేసింది. కొన్ని ఆర్గనైజేషన్ అయినప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, అవి పెద్ద కార్యక్రమం అది. కాకపోతే ఏంటంటే ఆ 10 సంవత్సరాల పరిపాలన నాకు మంచి అనిపించింది. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మోడీ గారి నాయకత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించే ప్రయత్నం చేద్దాం. 100% బీజేపీకే ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని మాత్రం దేశం ఉన్నది. మన భారతదేశంలోకి ఎంతోమంది వస్తుంది. మన భారతదేశంలో రావాలంటే అత్తారింటికి వచ్చినట్టు తరిపోతారు, ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. అదే ఇప్పుడు నేను అమెరికా పోవాలంటే నానా తిప్పలు పడితే తప్ప మా పిల్లలు పోయే పరిస్థితి లేదు. అదే పరిస్థితి మన భారతదేశానికి ఎందుకు తెచ్చుకోవాలి? అంత ఖచ్చితంగా మన చట్టాలను ఎందుకు తయారు చేసుకోవాలి? ఆ చట్టాలను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోవాలి. ఆ చట్టాలు తెచ్చే ప్రయత్నం చేయాలి. జస్ట్ ఇప్పుడు మొన్న బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక మోడీ గారు వచ్చిన తర్వాత సిఏఏ వచ్చింది. దాన్ని కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. విమర్శించాల్సిన అవసరం ఏమున్నది? దానిలో తప్పేముంది? దాన్ని
మన దేశం రక్షణ కోసం మనం తిప్పలు పడి తప్పేము. మన దేశంలో కూడా అసంఖ్య శక్తులు ఎంతోమంది విచ్చలవిడిగా వచ్చిపోతాం. వాళ్ళని నియంత్రణ చేయాల్సిన అవసరం మనకు లేదా? కాబట్టి ప్రజలారా నేను ఒకటి విన్నవిస్తున్నా, ఏ ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ పరిపాలన విధానం ఏందనేది కొంచెం గుర్తిరిగి మనకు అవసరం ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నించే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. మొన్న 5 సంవత్సరాలు బండి సంజయ్ అధికారంలో ఉండి కర్నాటక ఎంపీగా ఏం చేయలేకపోయింది. ఈసారి ప్రజలందరూ ఏమనుకుంటారంటే మొన్న మార్పు అని కోరుకొని కాంగ్రెస్ కొడేసారు. అదే మార్పు కాంగ్రెస్ 100 రోజుల పాలన చూసిరు కాబట్టి, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ గెలిచి 5 సంవత్సరాలు చూసిరు కాబట్టి మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలందరూ. మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, ఇప్పుడు ఉన్న అవకాశాన్ని వినోద్ కుమార్ గెలిపించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటారు. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఆ రోజు బీజేపీ వినోద్ కుమార్ గెలవడం, బండి సంజయ్ గారు గెలవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ట్రయాంగిల్ పోరు చేస్తే వినోద్ కుమార్ 1,00,000 నుంచి 2 లక్షల మేరతో కంపల్సరీ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. అభిమానులు అయితే మన ఎంపీ వినోద్ కుమార్ గారికి ఓటేస్తానండి. వినోద్ కుమార్ గారు ఉంటేనే కొంచెం మనకు బాగుంటుంది, అభివృద్ధి కానీ నాకు 4 వేలు కానీ మనకు చాలా చేసిండు. ఆయన ఉంటేనే బాగుంటుంది ఎంపీగా. కర్నూలు ఎంపీగా వినోద్ కుమార్ నన్ను గెలిపించుకుంటేనే బాగుంటుంది. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఇక్కడైతే ఎట్లా మార్పు కోరుకున్నారో కేంద్రంలో కూడా మార్పు కోరుకుంటే మార్పు కావాలని మేము అనుకుంటున్నాం. కానీ తెలంగాణలో మాత్రం 6 ఎంపీ సీట్లు మాత్రం తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ నాయకుడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెల జరగబోయే ఎలక్షన్లో కూడా గౌరవ ప్రధాని గారు మరి దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో 400లకు పైగా స్థానాలను గెలిపించుకొని మళ్ళీ ప్రపంచ దేశాలు గర్వించదగే నాయకుడిని మళ్ళీ ఒక భారతదేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము. కరీంనగర్లో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని కూడా ఈ యొక్క ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజా సమస్యల్లో నిమగ్నమైన వ్యక్తి, ప్రజల కోసం, ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం నిరంతరం పోరాటాలు చేసి ఎన్నో కేసులు అనుభవించిన వ్యక్తి. మరి అధికారంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా కానీ మరి ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ఈరోజు ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి గౌరవ బండి సంజయ్ కుమార్ గారిని మళ్ళోసారి 2 లక్షల మెజారిటీతోటి పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళీ పార్లమెంటుకు పంపి గౌరవ ప్రధానికి మరి ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా మన బండి సంజయ్ను చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. కేంద్రంలో 100% 400 సీట్లతో ఘన విజయం సాధించబోతుంది. ఆల్రెడీ జనాలలో చూసుకపోయింది. ఇప్పటికే బీజేపీ గ్రామ స్థాయిలో కూడా అసలు ఒకప్పుడు గ్రామ స్థాయి లేదు, ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్క యువకుడు బీజేపీ కావాలి, కంపల్సరీ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేయకపోతుంది. రాష్ట్రంలో చూస్తే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న హామీలు అనేది మన రేవంత్ రెడ్డి నెరవేర్చే పరిస్థితి లేడు. కాలయాపన చేసి ఇప్పటికి 100 రోజులు అయిపోయింది, అయినా కూడా వాటి మీద ఇంతవరకు కూడా కరెక్ట్ లేదు. రేషన్ కార్డులు అన్నాడు, ప్లస్ రేషన్ కార్డు లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, జాగలు లేని వాళ్ళకి జాగలు ఇస్తా అన్నాడు, అది కూడా ఇప్పటివరకు ముసలేదు అసలుకే. పార్లమెంట్ ఎంపీగా అలిగేటి ప్రైవేట్కి టికెట్ ఇవ్వాలని, టికెట్ ఇస్తే ప్రైవేట్ గారు 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ అనేది నలరం ఇస్తాను, తెలంగాణ ఇస్తాను ఏమీ తీయలేదు. అంత ఉట్టి బూటక మాటలు కాబట్టి అందుకే ఆయన ఒకసారి ఇది గర్జించి మళ్ళీ మన రాహుల్ గాంధీని గద్దెక్కించి మన యూత్ కాబట్టి ఆయనకు కొద్దిగా అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తుంది, కంపల్సరీ 250 సీట్ల పైన గెలుస్తుంది. దీనివల్ల అంటే మోడీ చేసేటువంటి విధానాలు, మోడీ మన ఇండియా సభ్యులు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చింది. తర్వాత ఏంటంటే మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి శాంతి కావచ్చు, తర్వాత అభివృద్ధి కావచ్చు, తర్వాత ఉన్నటువంటి స్కాములను వెలువరియడం,
వేరే ఉన్నటువంటి పోలీస్ పార్టీ కుటుంబీలు కరెక్ట్ లేవు. వాళ్ళంతా కేసులలో ఇష్టపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి రావాలి. ఎందుకొరకు అంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మంచి అనుకూలమైన పథకాలు పెడతాడు. అనవసరమైన పథకాలు అయితే పెడతలేడు. చేసే ప్రతి పని ఆలోచించి చేస్తాడు. ఆయన చేసేటి అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ రావాలి.